Guys, good morning to all. So welcome to our Dwaraka. And so guys, మేమైతే ద్వారకా అయితే వచ్చేసినాం. సో నైట్ 1:30కి. సో యాక్చువల్లీ సోమనాథ్ ఉండే. సో సోమనాథ్ నుంచి ఇక్కడ అయితే 4 hours జర్నీ ఉంది. సో మేమైతే 1:30 అరౌండ్ వచ్చేసినాం కదా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ని. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కృష్ణుడు గారి మనవడు అయితే కట్టిండు. సో అనిరుద్ధుడు అని. సో ఆయన 5000 years ఎగోనే కట్టిండు. సో అండ్ ఇది పిరమిడ్స్ కన్నా చాలా పాత గుడి మనకి. అండ్ మనం అనుకుంటాం కదా పిరమిడ్స్ చాలా పాతదని. మన హిందూ టెంపుల్స్ కూడా చాలా పాత ఉన్నాయి. అండ్ శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత సో ఆ ద్వారక ఏదైతే మునిగిపోయిందో కొంచెం దూరంలోనే ఆ టెంపుల్ అనేది కట్టి శ్రీకృష్ణుడు చనిపోయిన 200 years తర్వాతనే ఈ టెంపుల్ కట్టారు. అండ్ అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఆ టైంలో అన్ని ఆయన గుర్తింపు ఉండాలనేసి టెంపుల్ అయితే కట్టారు. సో ఎక్కడైతే ద్వారక అయితే మునిగిపోయిందో సో అక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఇది కట్టారంట. సో బ్యాక్ సైడ్ చూస్తారు కదా సేమ్ మళ్ళీ అంటే సేమ్ ఆర్కిటెక్చర్ తో కట్టారు. సో ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఉంది. అండ్ మార్నింగ్ అయితే ఎప్పుడైతే నేను టీ తాగేసిన చేసినాం. సో చాలా చలి ఉంది గైస్. సో ఎంతైతే చలి ఉందో సో మన దగ్గరలోనే అరేబియా సముద్రం ఉంది. ఐ హోప్ ఈ వీడియో అందరికి నచ్చుతా అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. అండ్ ఇటు ద్వారకా అయిపోగానే మళ్ళీ ఉజ్జయిని వెళ్తున్నాం గైస్. సో నాకు తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్నైతే టెంపుల్స్ ఉన్నాయో అన్ని కవర్ చేసామని చూస్తున్నాం. ద్వారకా అనే మీనింగ్ ఏంటంటే స్వర్గం అని, స్వర్గంకి దారి అని. సో చాలా పెద్ద హిస్టరీ అంటే దీనికే ఉందంట ఈ టెంపుల్ కి. సో ఇక్కడ వచ్చేసి చాలా మంది అయితే గుజరాత్ లో అయితే సో చాలా మంది జైన్స్ అండ్ బుద్ధిస్ట్ అండ్ హిందూసే ఉంటారంట చాలా ఆల్మోస్ట్. అయితే ఆవుకైతే ఇది వినిపిస్తున్నాం. సో ఇక్కడ ఆవులు వస్తున్నాయి. సో పిలుస్తారు. సో 100కి 5 అంట. సో एक यहाँ डालो एक ऐसे डालो एक यहाँ डालो एक यहाँ डालो सबसे बोली हो जाता है। ठीक है दे दो ले 100 రూపీస్కి 3 అంట పెద్దవి ఉన్నవి. సో అవి తీసుకున్నా. సో చిన్నవి కూడా ఉన్నాయి 5 అంట. సో బోడీ అయితే మనం ఇష్టం. సో మంచిగా కావాలి బోడీతోని కూడా వేస్తున్నా అన్న ಎಷ್ಟು చెప్పి బా నాకెంతో ఇష్టము. సో ఆ వాళ్ళకి తినిపించుడు. సో రెగ్యులర్గా నేను ఇంటికాడ ఉంటే కూడా వీక్లీ వన్స్ అయినా నేను మా ఇంటికాడ గౌశాల చిన్నది వీక్లీ ఒకసారి వేస్తా. సో కంపల్సరీ. సో ఈ మధ్యలో అయితే వేయలేదు. ఒక 2-3 weeks అయింది. సో ఇక్కడైతే కవర్ అయిపోయింది అది ఇష్టం. సో ఆ వాళ్ళకి తినిపించడే చాలా ఇష్టం నాకైతే. సో మార్నింగ్ అయితే తినిపించేసినాం. సో ఇక్కడ నుంచి అయితే ఆవుకి ఎంత తినిపిస్తే అంత మంచిది. సో మన ఎట్లా అంటే మన అమ్మ నాన్న తినిపించినంత పుణ్యం దొరుకుతా అంట. సో చేయండి గాయస్ మీరు కూడా. చలి అయితే కొంచెం తగ్గుతుంది చలి ఇప్పుడు. సో వీళ్ళు ఇప్పుడే లేచారు కదా వీళ్ళకైతే ఫుల్ చలి ఉంది ఇప్పుడు. నేను చాలాసేపు అయింది లేచి. సో ఆ వ్యూ అయితే ఎంత బాగా వస్తుంది. సో స్నానాలు వేసుకోవాలి చూస్తున్నాం ఫస్ట్. సో లేడీస్ కూడా ఉన్నారు కదా. సో అందుకోసం కొంచెం మనం ముందే జాగ్రత్త తీసుకుంటున్నాం. సో వెనకాల వ్యూ అయితే మస్తు వస్తుంది గాయస్. సో నేను అసలు అనుకోలేదు. సో సడన్గా చూస్తే ఎంత మస్తు అనిపిస్తుంది అంటే ఫోన్లో అయితే అంత మంచిగా అనిపిస్తుందో లేదో కానీ రియాలిటీ అయితే వస్తుంది. నాకు ఎందుకో ఇవాళ ఇక్కడ గుడికి పోకముందే నాకు పీస్ఫుల్ అనిపిస్తుంది ఇక్కడ రాగానే. సో కొన్ని వైబ్స్ ఉంటాయి కదా. సో టెంపుల్ దగ్గర అయితే అలాంటి కొన్ని వైబ్స్ వస్తాయి ఎక్కడ వెళ్ళినా కానీ. సో ప్రతి టెంపుల్లో ఉంటాయి. కొన్ని పర్టికులర్ టెంపుల్స్లో అయితే ఆ ల్యాండ్ మార్క్ వెళ్ళగానే పీస్ఫుల్ అయిపోతాం మనం. సో ద్వారకా వచ్చినాం కదా. సో స్వర్గంకి దారి అని స్టే చేయడానికి అయితే హోటల్స్ అయితే అన్ని 5 star హోటల్స్ కూడా ఉన్నాయి. సో మంచి హోటల్స్ కూడా ఉన్నాయి స్టే చేయడానికి మొత్తం ఇక్కడ పక్కనే రివర్. సో ఎంత మస్తు అనిపిస్తుంది అంటే మీకు చెప్పలేకపోతున్నా అంత వస్తుంది. అండ్ ఇక్కడనే స్నానం చేస్తారు అందరు. సో గాయ చూస్తారు కదా రివర్ అయితే ఇలా మస్తు అనిపిస్తుంది. అండ్ గోమతి రివర్. సో సముద్రంలో అయితే జాయిన్ అయ్యే పాయింట్ అంట ఇది. తెలుసుకుంది ఏంటంటే సో ఎట్లయితే మార్నింగ్ అయితే ఉంటుందో అలా వాటర్ అయితే తగ్గుతాయంట మొత్తం ఇక్కడ. సో అది సుధామా సేతు అంట బ్రిడ్జ్ పేరు. సో ఈ వాటర్ తగ్గుతున్నాయి మెల్లమెల్ల. సో ఇంతకుముందు అక్కడ ఉండే వాటర్ సో ఇప్పుడు లేవు. ఉంది మొత్తం ఇక్కడ వాటర్. సో మెల్లమెల్ల తగ్గుతున్నాయి వాటర్ ఇక్కడ. సో ఇది ఒక మిరాకిల్ లాంటిది. సో మనం బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు అంట 10-12 o'clock అట్లా. సో అప్పుడు చూసాం. చాలా మంది తెలివి తక్కువ ఉంటారు కదా మన హిందూ ధర్మంలో అయితే చిన్న చూపు చూస్తారు కదా. సో ఇలాంటివి చూపించాను గైస్ అలాగా తెలియదు ఎప్పుడైనా. వీఆర్ ఇండియన్స్ గైస్. సో మనం జై హింద్ జై భారత్ మనం ఎప్పుడైనా. పెద్ద సముద్రం గైస్. సో అరేబియా సముద్రం కలుస్తుంది ఇక్కడ. తగ్గినాయి. సో ఇక్కడ దాకా ఉండే వాటర్ ఇప్పుడే సో తగ్గుతున్నాయి. అండ్ ఇక్కడ మస్తు జారుతున్నాయి గైస్. అండ్
ఇప్పుడైతే స్నానం చేసుకుంటున్నా వచ్చిన టెంపుల్ ఉంది. సో ఈ లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది గైస్, చూడండి ఒకసారి. మర్చిపోయినా అక్కడ అయిపోయింది అండ్ మామూలుగా స్నానం చేస్తారు. ఆల్మోస్ట్ అయితే అంతా రెడీ అయిపోయినాం అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. సో గైస్ చూస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ అయితే వాటర్ ఇందాక ఉన్నాయి. సో ఇప్పుడైతే మొత్తం తగ్గినాయి వాటర్. ఎలా అయితే డే స్టార్ట్ అయిందో అలా అయితే వాటర్ తగ్గుతున్నాయి. ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్తారు. సో మార్నింగ్ అయితే మొత్తం వాటర్ అయితే నిండిపోయిండే అండ్ ఇప్పుడైతే అందరు ఈజీగా అయితే క్రాస్ చేస్తారు. సో నేను స్నానం చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ అప్పుడైతే ఇంకా చాలా తగ్గిపోయినాయి. సో మనం ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు మంచిగా ఇక్కడ వచ్చేది చెస్ట్ దాకా. సో ఇవన్నీ కనిపించలేదు మార్నింగ్, ఇట్లా బండలు అవన్నీ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడైతే వాటర్ చాలా తగ్గినాయి అండ్ ఇక్కడైతే ఆవులు అయితే చాలా ఉన్నాయి గైజ్. ఎంతైనా శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర అయితే ఆవులు ఉండాల్సిందే. సో గైజ్ ఇప్పుడైతే మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం వాటర్ లెక్క. సో ఇంతకు ముందు అయితే వాటర్ అయితే చాలా ఉండే. సో ఎట్లయితే డే అవుతుందో అలాగా వాటర్ అయితే తగ్గినాయి కదా. సో ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో అక్కడ ఒక టెంపుల్ ఉంది రావాల్సిందే, ఎందుకంటే మొత్తం జారుతున్నాయి ఇక్కడ వాటర్ ఇంతనే వస్తున్నాయి. సో ఇంతకుముందు ఇక్కడ వచ్చింది మధ్యలోనే చాలా ఉన్నాయి వాటర్. సో పచ్చి అయిపోతుంది. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉందంట, సో అక్కడ వెళ్ళాలి. సో కనిపిస్తున్నట్టుంది కదా, సో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు మొత్తం వాటర్ ఉండే గైస్, మొత్తం వాటర్. ఆమె చెప్పింది సో వాటర్ తగ్గుతున్నాయి అంటే అప్పుడు తొందరగా అయితే స్నానం చేసుకున్నాం. లేకపోతే ఎవరు చెప్పకపోతే మాత్రం ఈ టైంలో స్నానం చేస్తుండేమో. అలాగే ఏం లేవు కాబట్టి ఈజీ నడుస్తున్నాం గైస్. సో అదే రాళ్ళు ఉంటే చాలా కష్టం అవుతుండే నడవడానికి కూడా. సో వాటర్ ఇక్కడ ఫ్లో అయ్యి డైరెక్ట్గా సముద్రంలో అయితే కలుస్తుంది. సో ఇంత పెద్ద నది. సో వాటర్ అయితే డే టైంలో అయితే మొత్తం వాటర్ వెళ్ళిపోతున్నాయి. సో నైట్ టైంలో అయితే వాటర్ అయితే నిండుతున్నాయి. సో యాక్చువల్లీ బ్రిడ్జ్ క్లోజ్ ఉందంట గైస్. సో ఫస్ట్ వాటర్ ఎక్కువైనప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారంట. సో వాటర్ ఇలా తగ్గినప్పుడు నార్మల్ డేస్లో అయితే ఇట్లా నడుచుకుంటూ రావాలంట. సో గైస్ ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో చూద్దాం ఒకసారి వెళ్ళేసి. సో డేలో మొత్తం అయితే ఫుల్ ఎండ ఉంటుంది గైస్ ఇక్కడ. సో నైట్ కాగానే చలి అయితే తట్టుకోలేకపోతున్నాం గైస్. ఇక్కడైతే లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంది. సో ఇక్కడ చూస్తారు కదా, చాలా పాతది ఇది. సో స్టార్టింగ్ లో అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు వీడియో తీద్దాం. ఎవరైతే లేరు ఆల్మోస్ట్ అయితే చూస్తారు కదా. సో ఇక్కడ నది దాటి రావాలి లక్ష్మీనారాయణ టెంపుల్ కి. సో ఇదే లక్ష్మీనారాయణ టెంపుల్ గైస్. సో ఇక్కడ అనిపిస్తుందా? సో గైస్ గుడి బయట అయితే ఇలా ఉంది. సో అరేబియా సముద్రం ఇదంతా. సో ఇది కూడా సముద్రంలో కలుస్తా అనుకుంటా. సో ఉసుకే మొత్తం ఇట్లా సముద్రం ఉసుకే ఉంది, మొత్తం కనిపిస్తున్నట్టుంది మీకు క్లియర్గా అయితే. సో అక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ యాక్చువల్లీ ఇక్కడ ఉంది గైస్. సో అక్కడ ఇంకో టెంపుల్ ఉంది. సో వెళ్ళేసి చూసాం గైస్ అక్కడ ఏమేమి ఉన్నాయో. సో ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్గా అయితే క్లోజ్ చేసారు. సో బ్రిడ్జ్ పేరు వచ్చేసి సుధామా బ్రిడ్జ్ అంట. సో మాకు తెలిసింది అంటే ఇక్కడ అడిగిన ఒకళ్ళకి, సో వాళ్ళు చెప్పారు. సో సుధామా బ్రిడ్జ్ అంటారు అది. ఇది పంచపాండవులు అంట. సో డిఫరెంట్ టేస్ట్ వస్తాయంట దీంతో. సో ఇదంతా ఇక్కడైతే 4 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఉంది. సో 5 ఉన్నాయి టోటల్లీ. లక్ష్మణ నది అంట ఇది. సో ఫస్ట్ ఇది తాగుతున్నాం అండ్ అలా అయితే 4 ఉన్నాయి, టోటల్లీ 5 ఉన్నాయి. సో ఒక్కో దాంట్లో డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తా అంట. సో ఒకళ్ళకైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ప్రతి జగ అయితే మొత్తం సముద్రం వాటర్ ఉంటాయంట. సో దీంట్లోనే యజ్ఞ చేసి అయితే వాటర్ అయితే ఇక్కడ రప్పించారంట 5 పాండవులు. సో ఇక్కడైతే టేస్ట్ అయితే నార్మల్ వాటర్ ఉంది. సో అసలు ఇంట్లో వాటర్ తాగినట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే వస్తున్నాయి. సో నకుల్ అంట ఇది చంద్రభాగన నది. సో నకుల్ సో ఇప్పుడు చూస్తుంది జర్రా. సో ఇది అనిపిస్తుంది ఇక్కడ నుంచి వాటర్ అయితే తగ్గాయంట ఇప్పుడు. సో మనం తీసుకుందాం ఒకసారి. సో ఇది కొంచెం లైట్ గా చల్లగా కూడా ఉన్నాయి కొన్ని, అవంతా చల్లగా లేవు. సో టేస్ట్ అయితే అలాగే అనిపిస్తుంది నాకైతే.
సో చూడాలి. సో చాలా మంది వస్తారు. సో ఎంత మంది వచ్చినా కానీ స్టార్టింగ్ నుంచి 5 అయితే తాగిపోతుంది. డిఫరెంట్ జున్కుండు కుషావతి నది అంట ఇది. సో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి వాటర్ కూడా. సో ఇప్పుడు తగ్గాయంట వాటర్ ఇవి. ఇది కూడా తాగేసినాం గాయస్. అందరు కొట్లాడుకుంటారు అలా. అండ్ నిజంగా చెప్పాలంటే వాటర్ అయితే సేమ్ టేస్ట్ ఉన్నాయి. సో అండ్ చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంటది. సో ఇక్కడ ఐదు భాగాల్లో మాత్రమే సముద్రం ఏదైతే వాటర్ అయితే రావు. సో ఎంతో యజ్ఞ చేసి 5 పాండవులు అయితే ఇక్కడ వాటర్ రప్పించారు. సో ఇవే వాటర్ ఇప్పుడు ఎప్పుడు తగ్గాయంట. ఇవి ఇలాగే ఉంటాయంట, అంతే ఉంటాయంట వాటర్. జాంబవతి నది అంట. సో భీమ్కుండు గొమ్తి నది అంట ఇది. సో వాటర్ అయితే తీసుకున్నాం, తాగేసినాం అన్ని. 5 పంచపాండవ వాటర్ అయితే 5 నదులు కలుస్తాయంటే నేను అంటే నా సముద్రాలు వచ్చి కలుస్తాయి అనుకున్నా. సో అది కాదు యాక్చువల్లీ. సో ఏంటంటే పంచపాండవులు అయితే చాలా యజ్ఞలు వేసి ఇక్కడైతే వాటర్ తెప్పించారు పంచపాండవులు ఇవి. సో ఇవి నదులు ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా టేస్ట్గా ఉన్నాయి వాటర్. సో లైక్ మన తాగే నీళ్ళు వస్తాయి కదా నార్మల్గా, అలా టేస్ట్ ఉంది. సో గాయస్ ఈ వాటర్ అయితే దాటేసి వచ్చేసినాం ఇప్పుడైతే. సో ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇంతేనే వచ్చిన వాటర్. లాస్ట్ వాటర్ మొత్తం తగ్గినాయి టోటల్గా. కనిపిస్తుంది కదా మీకు ఎంత హైట్గా తగ్గింది. సో ఫస్ట్ అయితే పొద్దున రాగానే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దాకా ఉండే గాయస్ వాటర్. సెకండ్ డే 3rd స్టెప్ దాకా. దాని తర్వాత మెల్లమెల్లగా తగ్గుంటే వెళ్ళిపోయినాయి. ఎలా అయితే టైం ఎలా అయితే గడుస్తూ పోతుందో అలా తగ్గుతున్నాయి. నైట్ ఎలా స్టార్ట్ అవుతుందో మరి వాటర్ అనేది మళ్ళీ ఎక్కువ అవుతుంది అంట. సో గాయస్ మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. సో టెంపుల్లో ఫోన్ ఎలా ఉందో లేదో తెలియదు. సో ఒకసారి పోదాం, ఫిర్వీ చేద్దాం ట్రై. ఇక్కడ మంచి షాపింగ్ కంప్లీట్ అయింది. నది అవతల ఉంటది ఆ టెంపుల్ అనేది. నది దాటేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడే మళ్ళీ అనదర్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ మన లోపల ఫోన్ ఉంటుందో తెలియదు, అందుకోసం మేము ఫోన్ అంటే తీసుకురాలేదు. ఒక శివ మాత్రమే ఫోన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఫోన్ తీసుకురాలి మరి గాయస్ ఇక్కడైతే లేడీస్ కి మాత్రం ఫుల్ షాపింగ్. అంటే డిఫరెంట్ ఉన్నాయి వాళ్ళ గురించి. లేడీస్ కి అయితే బాయ్స్ కన్నా పెట్టాను రా బాబు. బాయ్స్ కూడా షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఫోన్స్ అయితే ఎలా లేవంట. సో ఇక్కడ లాకర్ లో ఎన్నో పెట్టాలంట ఫోన్ కూడా. సో అట్లీస్ట్ కొంచెమే తీద్దాం అనుకున్నా ఎంట్రన్స్ లోనా. సో ఎంట్రన్స్ లో కూడా తీయనిస్తలేరు. సో చూద్దాం అక్కడ వెళ్ళేసి. సో ఇక్కడ షాపింగ్ అయితే లేడీస్ అయితే వస్తుంది. సో చూస్తారు కదా డిఫరెంట్ ఉన్నాయి. సో అండ్ ఇక షాపింగ్ అయితే వేరే లెవెల్ ఉంది కాదు. మొత్తం అయితే మార్కెట్ అయితే కిరాక్ ఉంది. సో డిఫరెంట్ ఉన్నాయి. సో ఏదైనా డిఫరెంట్ కొనేది ఉంటే అక్కడ కొనొచ్చు. సో లైక్ చిన్నపిల్లలకి రాధాకృష్ణ రెడీ చేయడానికి ఇక్కడ అనిపిస్తుందా. సో కొంచెం గుజరాతీ స్టైల్ అయితే ఉన్నాయి బట్టలు కూడా. సో గాయస్ దర్శనం అయితే అయిపోయింది గాయస్. సో ఏంటంటే ఫోన్స్ అయితే ఇక్కడ ఎలా ఉంది. ఇదైతే అంతైతే నేను వీడియో తీసిన. సో ఎప్పుడైతే పోతున్నాం. అండ్ టెంపుల్లో అయితే చాలా గుళ్ళు ఉన్నాయి. సో ఒక 10-12 అబౌవ్ అయితే గుళ్ళు ఉన్నాయి. సో ఇక్కడైతే షాపింగ్ చేస్తున్నాం మనం. ఇంకా షాపింగ్ చేద్దాం. సో ఇక్కడనే ప్రసాదం తీసుకున్నాం. సో లాకర్ పెట్టేయగలనే కనిపిస్తుంది కదా. సో టెంపుల్లో ఆల్మోస్ట్ అయితే అలౌ చేస్తలేరు ఫోన్స్. అసలు ఏ గ్యాజెట్ కూడా అలౌ చేస్తలేరు. సో టెంపుల్ మాత్రం వస్తుంది గాయస్. సో చెప్పలేను అంత వస్తుంది. సో ఆ టైంలో ఎలా డిజైన్ చేస్తారో తెలియదు కానీ ప్రతిదీ ఒక డీటెయిలింగ్ ఉంది. సో ఇది మొత్తం వచ్చేసి చాలా హైట్లో ఉంది. సో మేము యాక్చువల్లీ 2 సార్లు దర్శనం చేసుకున్నాం. ఒకసారి నార్మల్గా అండ్ ఇంకోసారి ఆర్తి టైంలో దర్శనం చేసుకున్నాం. సో 1 hour 1 and 2 hours ఏవో అయిపోయింది అనుకుంటా. ఇది తీసుకుంటున్నాం. అండ్ ఏక్ దేదో కిషన్ జీవి దేదో. సో గాయస్ మా ఇంట్లో చిన్న ఉంది, ఇంతనే ఉంది కిషన్డు. సో డెకరేషన్ అంటే బట్టలు అంటే వేయడానికి వస్తలేదు. సో ఈ సైజ్ సరిపోతుంది. తీసుకుంటున్నాను నేనైతే. సో ఇంట్లో అయితే ఇలాంటివి అయితే వేయడానికి ఇలాంటివి కూడా ఉన్నాయి. ముకుట్లు కూడా ఉన్నాయి. సో ఇలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో యాక్చువల్లీ ఎవరు తీసుకోవచ్చు. कितना में गया ड्रेस है ये मूर्ति को कौन सा आएगा ये आ जाएगा कितना 20 रुपये में है. तो एक काम करो एक निकाल दो. ये वाला एक दे दो. और वो वाइट में है ना. और क्या करते हैं ये वाला एक निकाल दो. కృష్ణుడికి కొన్ని బట్టలు తీసుకున్నాం. సో చిన్నగా ఉంది, అది సరిపోతలేదు. అది ఇక్కడైతే ఏం అర్థమైతే లేదు. సో కొన్ని అయితే తీసుకున్నా వేరే ఐటమ్స్. సో అన్ని ఒక ఐటమ్ ఏమి తీసుకున్నానో ఒక వీడియో అయితే చేస్తాను. సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం.